మనం నిత్య జీవితంలో చాలా చూస్తూనే ఉంటాం అనమాట. చాలామంది అయితే వివాహాలు అయితే చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకు మధ్య అండర్స్టాండింగ్ లేక వాళ్ళైతే డైవర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు తెలుగులో మనం అభిమానించే హీరోలు కూడా సేమ్ అదేనమాట. వాళ్ళు కూడా చాలా గ్రాండ్గానే అయితే పెళ్ళిళ్ళు అయితే చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందో ఏమో వాళ్ళకు మధ్య అండర్స్టాండింగ్ లేక వాళ్ళైతే డైవర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన తెలుగులో హీరోలు అలాగే సెలబ్రిటీలలో ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అంటే ఒకటి కంటే ఎక్కువగా ఎంతమంది చేసుకున్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ లిస్టులో మొట్టమొదటిగా వచ్చేది మనకు పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. ఈయన తెలుగులో చాలా సినిమాలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా అవి హిట్ టాక్ కూడా తెచ్చుకొని అలాగే దాని ద్వారా అభిమానులు కూడా మరింతగా పెరుగుతూ వస్తున్నారు అనమాట. ఈయన హీరో మాత్రమే కాదు, ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడు కూడాను. సో ఈ జనసేన అనే పార్టీని ఈయన సొంతంగా స్థాపించడం జరిగింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే 1997లో నందినిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. 2 ఏళ్ల తర్వాత వాళ్ళైతే విడిపోవడం జరిగింది. అలాగే 2009లో పవన్ కళ్యాణ్ గారు మోడల్ అయిన రేణు దేశాయ్ని అయితే వివాహం చేసుకోవడం జరిగింది. ఈమె ఇతనితో పాటు బద్రి అలాగే జానీ సినిమాలో ఆమె హీరోయిన్గా అయితే నటించడం జరిగింది. వీరికి అకీరానందన్ అనే కుమారుడు అలాగే ఆద్య అనే కూతురు అయితే ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు 2012 సంవత్సరంలో రేణు దేశాయ్తో విడాకులు తీసుకోవడం జరిగింది. అలాగే 2013 డిసెంబర్లో రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకోవడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇతను అన్నా లెజ్నెవాతో కలిసి ఉంటున్నాడు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ అనమాట. ఈ కృష్ణ గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. మన పూర్వీకుల కాలం నుండి కృష్ణ గారు ఉన్నారనమాట. అయితే ప్రజెంట్ అయితే ఈ కృష్ణ గారు అయితే కాలం చెల్లి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కృష్ణ గారి గురించి మనం చూసుకున్నట్లయితే కృష్ణ గారు మొదట ఇందిరాను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ దంపతులకు 2 కొడుకులు 3 కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు కొన్ని సినిమాలు అయితే చేయడం జరిగింది అనమాట. చాలా సినిమాలకైతే ఇతనైతే నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. దాని తర్వాత అతను అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది అనమాట. ఇక చిన్న కొడుకు విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ మహేష్ బాబు గురించి మనం చెప్పవలసిన అవసరం లేదనమాట. సో రీసెంట్గా మనకు గుంటూరు కారం అనే సినిమా వచ్చింది కదా, అది ఎంత హిట్ టాక్ తెచ్చుకుంది అనేది మనం అయితే చెప్పవలసిన అవసరం లేదు. సో ప్రజెంట్ అయితే హిట్ సినిమాల్లో తీసి వాటిలో దూసుకుపోతున్న వ్యక్తి మహేష్ బాబు గారు అనమాట. ఈయన ప్రముఖ నటుడుగా అయితే తెలుగు ఇండస్ట్రీలోనైతే సెటిల్ అవ్వడం జరిగింది. అయితే కృష్ణ గారు సాక్షి అనే సినిమాలో నటించిన విజయ నిర్మల్ గారితో సంబంధం ఏర్పడింది అనమాట. అలాగే దాని తర్వాత సర్కారు అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సమయంలో కృష్ణ గారు విజయ నిర్మలతో తనను ప్రేమిస్తున్నానని తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇలా పరస్పర అంగీకారంతో వీళ్ళిద్దరూ 1969లో తిరుపతిలోనైతే పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు అక్కినేని నాగార్జున గారు అనమాట. ఈ అక్కినేని నాగార్జున గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ఇతను కూడా లేడీస్ ఫ్యాన్స్ బేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది మన తెలుగులో. అంతేకాకుండా ఈయన ప్రముఖ నటుడైన అక్కినేని నాగేశ్వరరావు గారి స్వయాన కొడుకు అనమాట. సో ఇప్పుడు ఈ అక్కినేని నాగార్జున గారి విషయం చూసుకున్నట్లయితే అక్కినేని నాగార్జున గారు మొత్తం 2 పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. అక్కినేని నాగార్జున గారు 1984లో డాక్టర్ డి రామనాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని అయితే వివాహం చేసుకోవడం జరిగింది. కానీ అతను 1990లో ఆమె నుండి అయితే విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ దంపతులకు పుట్టిన కుమారుడే నాగ చైతన్య అనమాట. ఈ నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. ఇతను తెలుగులో కూడా ఒక ప్రముఖమైన స్టార్ అనమాట. అలాగే నాగ చైతన్య గారు శివ సినిమా చేస్తున్నప్పుడు అమల గారితో ప్రేమలో పడడం జరిగిందనమాట. ఈ నాగార్జున గారు ఈ దగ్గుబాటి లక్ష్మికి అయితే విడాకులు ఇచ్చేసేసి అమల గారిని అయితే 1992లోనైతే వివాహం చేసుకోవడం జరిగిందనమాట. వీరిద్దరికి పుట్టిన కుమారుడే అఖిల్ అనమాట. ఈ అఖిల్ గారి గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఇతను కూడా తెలుగులోనైతే చాలా సినిమాలు అయితే చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు అనమాట. ఈ కమల్ హాసన్ గారు తెలుగులోను తమిళ్లోనూ అయితే చాలా సినిమాలు అయితే చేయడం జరిగింది. అలాగే ఈ కమల్ హాసన్ గారు 1978లో తన 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరు 10 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళైతే విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత కమల్ హాసన్ గారు మరియు నటి సారిక 1988 నుంచి కలిసి జీవించడం ప్రారంభించారనమాట. వారికి పుట్టిన మొదటి బిడ్డ శృతి హాసన్ అనమాట. దాని తర్వాత వాళ్ళకు రెండో బిడ్డ అయిన అక్షర పుట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరైతే విడాకులు అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గౌతమిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ గౌతమికి పుట్టిన బిడ్డ సుబ్బలక్ష్మి అనమాట. అయితే ప్రజెంట్ శృతి హాసన్, అక్షర, గౌతమి కుమార్తె అయిన సుబ్బలక్ష్మి
మొత్తం కలిసి జీవిస్తున్నారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే దిల్ రాజు అనమాట. దిల్ రాజు గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదనమాట. అసలు ఈ దిల్ రాజు అసలు పేరు వచ్చేసేసి వి వెంకటరమణారెడ్డి, తెలుగు నిర్మాత అనమాట. అలాగే ఇతను ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా, అంటే తెలుగు సినిమాలకు సంబంధించి ఇతను డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇతను శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో చాలా సినిమాలు అయితే నిర్మించడం జరిగిందనమాట. అయితే ఇతను కూడా 2 పెళ్ళిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. ఇతను 2017లో మొదటి భార్య అనితకు గుండెపోటుతో మరణించడం జరిగిందనమాట. వీరికి ఒక కుమార్తె హన్సిక కూడా ఉంది. దాని తర్వాత 3 సంవత్సరాల పాటు ఒంటరిగా ఉండి దిల్ రాజు మరో వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె పేరు వచ్చేసేసి తేజస్విని అనమాట. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించడం జరిగిందనమాట. ఇలా దిల్ రాజు గారు అయితే 2 పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత హీరోలలో చూసుకున్నట్లయితే మనకు మంచు మనోజ్ అనమాట. మంచు మనోజ్ గారు కూడా తెలుగులో చాలా సినిమాలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా మంచు మనోజ్ గారు ప్రముఖ నటుడైన మోహన్ బాబు గారి కుమారుడు అనమాట. అలాగే ఈ మంచు మనోజ్ గారి గురించి చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు మొదట ప్రణీత రెడ్డిని అయితే 2015లోనైతే వివాహం చేసుకోవడం జరిగిందనమాట. 4 ఏళ్ళు ఆమెతో కాపురం చేసిన తర్వాత ఆమెతో 2019లో డైవర్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు పరస్పర అంగీకారంతో వాళ్ళైతే డైవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మంచు మనోజ్ గారు అయితే మౌనికా రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగిందనమాట. మంచు మనోజ్ గారికి 2వ పెళ్లి, మౌనికా రెడ్డి గారికి కూడా ఇది 2వ పెళ్లి అనమాట. సో ప్రస్తుతం అయితే మంచు మనోజ్ గారు మౌనికా రెడ్డితోనైతే కలిసి ఉంటున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు అనమాట. ఈ ఎన్టీ రామారావు గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. మన తాతల నుంచి ఆయన పేరైతే అలా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఈ ఎన్టీ రామారావు గారు అయితే మొత్తం 2 పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. 1942లో ఎన్టీ రామారావు గారు తన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బసవతారకంను అయితే వివాహం చేసుకోవడం జరిగిందనమాట. ఈ దంపతులకు 8 మంది కుమారులు, 4 కుమార్తెలు కూడా ఉన్నారు. అలాగే 1993లో తనకు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగిందనమాట. ఈసారి తన జీవిత చరిత్రను రాసిన రచయిత అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం జరిగింది. జనవరి 18, 1996 70 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం జరిగిందనమాట. ప్రముఖ నటులలో ఒకలైన శరత్ బాబు గారు అనమాట. ఈ శరత్ బాబు గారు కూడా 2 పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. శరత్ బాబు గారి విషయానికి వచ్చినట్లయితే శరత్ బాబు గారు మొదటిసారిగా రామప్రభను అయితే వివాహం చేసుకోవడం జరిగింది. అది 1881లో వివాహం చేసుకున్నాడు అనమాట. అయితే వీళ్ళిద్దరూ 1988లో విడాకులు తీసుకోవడం జరిగింది. అలాగే శరత్ బాబు గారు స్నేహ దీక్షతను కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అంటే రామప్రభకి శరత్ బాబు గారికి విడాకులు అయిపోయిన తర్వాత ఇతను స్నేహల దీక్షతను వివాహం చేసుకోవడం జరిగిందనమాట. వీరి వివాహం మే 28, 1990 అయితే చేసుకోవడం జరిగింది. అలాగే ఈ జంట 2011లో విడిపోవడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే రాధిక శరత్ కుమార్ అనమాట. రాధిక కూడా 3 పెళ్లిళ్ళు అయితే చేసుకోవడం జరిగింది. ఈమె మొదట 1985లో నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్తో వివాహం జరిగింది. తర్వాత అతనితో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆమె 2వ భర్త తర్వాత 2వ పెళ్లి రిచర్డ్ హార్డీతో వివాహం చేసుకోవడం జరిగింది. అతనితో కూడా ఆమె విడాకులు తీసుకోవడం జరిగింది అనమాట. ప్రస్తుతం అయితే శరత్ కుమార్ని వివాహం చేసుకొని అతనితో ఉంటుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే శరత్ కుమార్ అనమాట. ఈ శరత్ కుమార్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. శరత్ కుమార్ కూడా ఒక మంచి నటుడు అనమాట. అలాగే ఈ శరత్ కుమార్ 1984లో ఛాయ అనే ఆమెను వివాహం చేసుకోవడం జరిగిందనమాట. దాని తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఛాయకు శరత్ కుమార్కు పుట్టిన పిల్లలు వరలక్ష్మి అలాగే పూజ అనే 2 కుమార్తెలు అయితే జన్మించారనమాట. ఈ జంట తర్వాత 2000 సంవత్సరంలో విడాకులు అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇతను రాధికను 4 ఫిబ్రవరి 2021 సంవత్సరంలో వివాహం చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరు కలిసి అయితే ఉంటున్నారు. తెలుగు సెలబ్రిటీల్లో అలాగే తెలుగు హీరోలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అనమాట. ఇంకా మీకు తెలిసి ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. సో నేనైతే వాళ్ళ గురించి అయితే మరొక వీడియోని అయితే చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.